నమస్కారం. ఈరోజు పెట్రోలు, డీజిల్ ఆంధ్రప్రదేశ్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. లైన్లలో నిలబడుకుంటా ఉండారు. ఒక పేద ప్రజలు, పేద మహిళలు కానీ వాళ్ళు 100 రూపాయల పెట్రోల్కు ఎంత క్యూ లైన్ నిలబడుకొని ఉండారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇలాగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎం అని చెప్పుకుంటా ఉంటారే కానీ ఏం చేశారు ప్రజలకు చెప్పండి. ఎప్పుడు మీరు వచ్చినా కూడా కరువు ప్రాంతంలాగే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు సీఎంగా ఉండడమే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమేమో అట్లాగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. పెట్రోలు, డీజిలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రమే. ఈ పుణ్యక్షేత్రంలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత క్యూ లైన్గా ఉంది. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండుకొని పెట్రోలుకు కొరత ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చీకొడతా ఉండారు చంద్రబాబు నాయుడు గారిని. మిమ్మల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారు? మళ్ళా నాకు 40 ఏళ్ళు నాకు అనుభవం ఉంది, నేను 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ అనుభవం ఉంది అని మీరు చెప్పుకుంటా ఉండారు కానీ మీకు సిగ్గు శరము ఏమీ లేనట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఇలా చేస్తూ ఉండారు? పోనీ ప్రజలకు ఏమన్నా ఒక మేలు చేసినారు అంటే అది కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటిగా గ్యాస్ కొరత ఉన్నింది. గ్యాస్ అట్లే ఇప్పటికి కూడా కొరతగానే ఉంది. పక్క రాష్ట్రాల్లో చూడండి, బెంగళూరు కానీ చెన్నై కానీ ఏ కొరత లేకుండా అక్కడుండే సీఎంలు వాళ్ళు చేయట్లేదా? మీరు ఎందుకు చేయటం లేదు? ప్రజల మీద దృష్టి పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారు. నేను సీఎం అయినాను అయితే చాలు అనుకున్నావు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎందుకు చేయలేకపోతా ఉండారో తెలియటం లేదు చంద్రబాబు నాయుడు గారు. నీ కొడుకు ఇంతకుముందు చెప్పారు ఏమని, పెట్రోలు డీజిలు ధరలు పెంచము, కొరతే ఉండదు అని చెప్పినారు మీ కొడుకు లోకేష్. ఈరోజు లోకేష్ బాబు ఏమైపోయినాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రాష్ట్రంలో నిద్రపోతూ ఉండారు? ఎక్కడ ఉండారు చంద్రబాబు నాయుడు గారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయకపోతే ఎంతోమంది చనిపోయి ఉంటారు. కరోనా టైంలోన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆదుకున్నారు. మళ్ళా వచ్చి పథకాల్లోన అన్ని పథకాలే, నవరత్నాలు కంటే ఎక్కువ పథకాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం చేసినారు? మీకు 75 ఏళ్ళ వయసు ఉంది కానీ మీకు ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక 0.5% కూడా మీకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు. మీరు వేస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. నీకు అవార్డు ఏమన్నా ఇవ్వాలేమో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అవార్డు అన్నా ఇప్పిస్తాము చంద్రబాబు నాయుడు గారు. ఇకనైనా డీజిల్ కొరత ఏమీ లేకుండా చూడండి, లేకపోతే మేము ధర్నాలు ఖచ్చితంగా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు. పెట్రోలు డీజిల్ గిన ధరలు పెంచితే ఇంకా మీరు ముఖ్యమంత్రిగా ఉండడం వేస్ట్. మీరు వచ్చినప్పటి నుంచి సరుకుల ధరలు పెంచారు, అన్ని ధరలు పెంచినారు. మీరు ఒక కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేసినారు? పెట్రోలు డీజిలు కొరత లేకుండా చూడండి. ఉద్యోగస్తులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, యువతలు ఉంటారు, ఆడవాళ్ళు లైన్లో నిలబడాలంటే ఎంత కష్టంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకసారి లైన్లో నిల్చుకొని చూడండి, తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం అనేది. మీకేం తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు? 2 ఎకరాల్లో నుంచి ఇంత స్థాయికి వచ్చినారు. మీకేమి ఏసీలో పడుకుంటే చాలు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా తప్పు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వచ్చినా మీరు ఒక్కటి కూడా నెరవేర్చరు. ప్రజలు పాపం మోసపోతూ ఉంటారు. నీ వల్ల ఇప్పుడైతే
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాగే గిన పెట్రోలు డీజిల్ గిన కొరత ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము ధర్నాలు ఖచ్చితంగా కూర్చుంటాం. చంద్రబాబు నాయుడు గారికి మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు